గాల్వాన్ లోయ తమదేనంటూ చైనా చేసిన హడావిడి తగ్గింది. దాదాపు 2 నెలల పాటు భారత్తో కయ్యానికి కాలుదువ్విన చైనా హఠాత్తుగా సైన్యాన్ని వెనక్కి పిలిపించుకుంటోంది. ఇక యుద్ధమే తర్వాయి అన్నట్లుగా చెలరేగిపోయిన డ్రాగన్ సైనికులు హఠాత్తుగా ఎందుకు వెనక్కి తగ్గారన్నది మిస్టరీగానే మారింది. అయితే తెర వెనుక మాత్రం చాలా కథ జరిగింది. జిన్పింగ్ పరువు కాపాడుకోవాలంటే వెనక్కి తగ్గక తప్పదని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ప్రధాని మోడీ లడాఖ్లో పర్యటించి చైనాకు పరోక్షంగా గట్టి సందేశాన్ని పంపించారు. తమ భూభాగాలను ఆక్రమించాలని చూస్తే భారత్కు ధీటుగా బదులిస్తుందని చైనాను ఉద్దేశించి పరోక్షంగా హెచ్చరించారు. మోడీ పర్యటన తర్వాత పరిణామాలతో సరిహద్దు ప్రాంతం నుంచి తొలిసారిగా చైనా బలగాలు వెనక్కి తగ్గాయి. ఇరు దేశాల కోర్ కమాండర్ స్థాయి అధికారులు జరిపిన చర్చలు పురోగతి సాధించడంతో చైనా సరిహద్దు నుంచి భారత్కు సంబంధించిన సరిహద్దు నుంచి చైనా బలగాలు కిలోమీటర్ మేర వెనక్కి వెళ్లాయి. గాల్వాన్ లోయలో అక్రమంగా ఏర్పాటు చేసుకున్న గుడారాలను కూడా చైనా సైన్యం తొలగించింది. సరిహద్దు ప్రాంతంలో భారత్ భారీగా సైన్యాన్ని మోహరించింది. అయితే తాత్కాలిక పురోగతి అనంతర పరిణామాలను మాత్రం భారత సైన్యం నిశితంగా పరిశీలిస్తోంది. చైనా వెనక్కి తగ్గడానికి కారణం చర్చలు మాత్రమే కాదని అంతకు మించి కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. చైనా వైఖరిని గమనించిన వివిధ దేశాలు భారత్కి బాసటగా నిలిచాయి. చైనా కుట్రలను పసిగట్టి మన దేశ ప్రజలకు సంఘీభావంగా నిలుస్తున్నాయి. చైనా దుర్బుద్ధిని ఎండగడుతున్నాయి. భారత సరిహద్దులో డ్రాగన్ దుశ్చర్యల్ని ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ ఖండించాయి. తాజాగా ఈ జాబితాలో జపాన్ కూడా చేరింది. ఆసియా దేశాలకు చైనా సైన్యం నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు తమ అంతర్జాతీయ బలగాలను తరలించే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు అమెరికా కూడా ప్రకటించింది. అన్ని దేశాల నుంచి వ్యతిరేకత రావడంతో చైనా కూడా ఆలోచనలో పడినట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికీ చైనా ఏకాకి అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆక్రమణల కోసం యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే వినాశనమే జరుగుతుందన్న చర్చ అన్ని వైపుల నుంచి వినిపిస్తోంది. ఇప్పటికే చైనా ఆర్థిక కష్టాల్లో ఇరుక్కుంది. అదే సమయంలో ప్రపంచ దేశాలన్నీ చైనాను బహిష్కరించే యోచనలో ఉన్నాయని, వైరస్ దెబ్బకు చైనాకు ప్రపంచంలో విలన్ ముద్ర పడిపోయిందని, ఈ క్రమంలో చైనా వెనక్కి తగ్గక తప్పట్లేదంటున్నారు. ఇప్పటికే జరిగిన సైనికుల ప్రాణ నష్టం జిన్పింగ్ విపత్కర పరిస్థితులను తెచ్చిపెట్టింది. తిరుగుబాటు కథనాలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏదో ఒకటి చేయకపోతే ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది.